ఈ ఆధ్యాత్మిక చింతనలో లేకపోతే ఇలా మీలాగా ప్రవచనాలు చెప్పే దాంట్లో ఈవెన్ గుళ్ళల్లో పూజారులు కూడా మొత్తం మగవాళ్ళే ఎక్కువ శాతం 90% వాళ్ళే ఉంటారు. ఎలాంటి అంటే ఆధ్యాత్మిక చింతన ఎస్పెషల్లీ, అలాగే వేదాలు, గాయత్రి మంత్రం చదివేటం కూడా ఆడవాళ్ళకి అలౌ చెయ్యరు కదా. వీటి గురించి మీరు ఏమంటారు గురుగారు? అంటే కొన్ని రంగాల్లో ఆడవాళ్ళు అసలు లేరు, ఐదర్ రానిట్లేదా, వీళ్ళే వెళ్ళట్లేదా, లేకపోతే అది నిషిద్ధమా ఏంటి అన్నది. కొన్ని రంగాల్లో పరిమితులు ఉంటాయమ్మా. ఇతర మతాల్లో కూడాను కొన్ని రంగాలకు స్త్రీలు రారు. వాళ్ళ విషయంలో కూడా చూస్తే అన్ని మతాల్లోనూ ఉన్నాయి. మీరు గమనిస్తే ఇతర మతాల్లో మన ఫాదర్లు కనబడతాయి కానీ మదర్స్ కనబడరుగా కొన్ని. అలాగే వాళ్ళకున్న ముల్లాలు వీడి స్థానంలో స్త్రీ ఉండదు కదా. అంటే స్త్రీకున్న కొన్ని పరిమితులు ఉంటాయి, శారీరక పరిమితులు కావచ్చు, ఇతరత్రవ కావచ్చు. అందువల్ల కొన్ని పరిమితులు పెట్టారు. వేదాధ్యయనంలో వీటిలో కూడా సంప్రదాయబద్ధంగా పురుషుడు వేదాధ్యయనం చేస్తాడు, స్త్రీ ఆ వేద ధర్మాన్ని నిలబెట్టేటట్టు ప్రవర్తిస్తుంది. అలా పంచుకున్నారనుకోవచ్చు. అలా కొన్ని కృత్యాల్లో పురుషుడుకున్నటువంటి శారీరక పరిమితులు వీటి బట్టి వాడుకున్న అవకాశాలు స్త్రీకి ఉండకపోవచ్చు. సో ఇది ఓన్లీ శారీరక పరిమితులు, బయలాజికల్గా కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్ళకి. వీటి వల్ల అది పంచుకోవడం జరిగింది తప్ప వాళ్ళు కూడదు అంటే జ్ఞానానికి అందరూ అర్హులే. కానీ ఆ వేదమంత్రము మొదలైన ఉచ్చరిస్తే ఆ విద్య నిలుపుకోవడంలో వీరు అది పంచుకున్నారు. అంతేకాదు నిరంతరం వేదం వల్ల వేసే ఇళ్లల్లో ఆ వేదమంత్రం ఆవిడ వింటుంది, ఆవిడకి వినడం మీద వస్తుంది, వినొచ్చు, జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. కానీ ఆమె మనలే మంత్రం ఉచ్చరించి చేయడానికి శాస్త్రం కొన్ని నియమాలు పెట్టింది, నిషేధాలు పెట్టింది అనుకోవచ్చు. అందుకు వాళ్ళకి చేయలేకపోవచ్చు. అంత మాత్రం చేత వారు తగ్గిపోరు. అది పంచుకోవడం మాత్రమే జరిగింది అంతే. వీళ్ళ బాధ్యతగా తీసుకుంటారు. కొన్ని కర్మల్లో స్త్రీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు అగ్నిహోత్ర కర్మ ఉంది, యజ్ఞం చేయాలి వీడు. స్త్రీ లేకపోతే యజ్ఞం చేయడం అర్హతే లేదు. అందుకు వాటి బాధ్యత ఉన్నాయి. అయితే వేదములంతో అంతే జ్ఞానం మనకు అందించేవి పురాణములు, ఇతిహాసాలు కూడా అలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది. వేదం ఏం చెప్తుందో అదే చెప్తుంది. కానీ వేద స్వరూపం వేరు, దీని స్వరూపం వేరు. కానీ ఇందులో జ్ఞానం మాత్రం ఒకటే. కానీ వేదమంత్రములను ఉపాసించేటప్పుడు, వాటిని అధ్యయనం చేసేటప్పుడు వీళ్ళకి పురుషుడు తీసుకున్న ఈ పురాణ ఇతిహాసములు చదువుకోవడం, కావ్యాలు చదవడం స్త్రీ కూడా చేస్తుంది. అందుకే అనేక మంది పెద్ద పండితులు కూడా నాకు తెలిసి ఏమీ చదువుకోనటువంటి ఒక స్త్రీ దగ్గరకు వచ్చి పద్యాలకి శ్లోకాలకు అర్థాలు తెలుసుకోవడం నేను చిన్నప్పుడు చూశాను. అంటే వాళ్ళకి ఆ విద్య ఉంది వాళ్ళ దగ్గర. ఈ డిగ్రీలు మొదలైన లేకపోవచ్చు, ఈ వేదం నేర్చుకోలేకపోవచ్చు, కానీ ఈ పురాణ ఇతిహాసాలలో జ్ఞానం బాగా స్త్రీలకు ఉన్నది. అందులో వాటిని అనుసరించి మాట్లాడేవాళ్ళు ఇళ్లలో చెప్పేవారి పిల్లలకు కూడా. అందుకే పిల్లల దగ్గర నుంచి అవన్నీ, పిల్లలు తల్లి దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకోవడం మనకు కనబడుతుంది. ఉదాహరణకి ఛత్రపతి శివాజీ జిజియాబాయి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అందుకే తల్లి నేర్పుతుంది. తల్లికి ప్రథమ గురుస్థానం తల్లిదే. అందుకే మాతృదేవోభవ మొదట అన్నారు, తర్వాత పితృదేవోభవ అన్నారు. తండ్రి కంటే ఎక్కువ స్థానం తల్లికి ఇచ్చారు. అంత గురుస్థానం కనబడుతుంది. గురుస్థానం అంటే జ్ఞానమేగా. కానీ జ్ఞానంలో భర్తని మించిన జ్ఞానం, భర్తని మించిన వైరాగ్య భావం కలిగిన స్త్రీలు ఉండొచ్చు.